ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది భగవంత్ కేసరి రీమేక్ అన్నారు, బట్ నాకైతే రీమేక్ అనిపించలే. ఆయన విజయ్ సార్ తీసేసిన అసలు మా బాలయ్య ఉన్న సినిమాకి ఈయన చెప్పిన ఆయన మనసులో ఆయన ఏం చేయాలనుకున్నాడో ఆయన ప్రజలకి అదే చూపిస్తాడు సినిమాలో. ఎక్స్ట్రాడినరీనా అసలు ఫైట్లు కానీ చెప్పలేం, కానీ ఆయన ఏం చేయాలని ప్రజలకు అనుకున్నాడో అదే చూపించినాడు, అదే చేసినాడు, చేస్తాడు ఇప్పుడు కూడా. హ్యాట్స్ ఆఫ్ అసలు. లేదు అంటే మనకు రీమేక్ కదా, మనకు తెలిసిపోతుంది కాబట్టి ఆయన సినిమా తమిళ్లో ఎంత హిట్ అవుతుంది మనకి చెప్పలేం, కానీ బట్ మనకి అంత ఎక్కదనమాట మన తెలుగు వాళ్ళకి. బట్ రీమేకే కదా, అది చూస్తారు మెయిన్లో. అది మైండ్ థాట్ తీసేసి ఒక జననాయకుడు మాత్రమే చూసినారనుకో, పీక్స్ వన్ ఆఫ్ ది హైలో ఉంటుంది అసలు. ఫ్రెష్నెస్ అసలు విజయ్ గారు ఎక్స్ట్రానరీ. ఆయన చెప్పే పనిలా, బట్ ఆయన ఇప్పుడు పాలిటిక్స్ కాబట్టి నేను అంత మెచ్యూరిటీ లేదు. చాలా దండిగా వేసినాడు, దండిగా ఉన్నాయి. బట్ మనకి సినిమా లేట్గా వచ్చింది కాబట్టి అంత ఇది మనకు అనిపిస్తే ప్రజల్లో కొంచెం తగ్గిపోయింది అనమాట. సో ఈ సినిమాకి జననాయకుడు అనే సినిమా మీరు మైండ్లో పెట్టుకొని వస్తే కన్నా మీకు ఆయన విజయ్ వచ్చేస్తాడు అసలు మైండ్లోకి. ఫస్ట్ అతను ఆయన చేసిన పనులు కానీ సేవలు అన్నీ వస్తాయి మెయిన్. అంత బాగా చూపిస్తున్నాడు. బీజిఎం చెప్పే పని లేదు అసలు, అదరతానే అసలు సీట్లే బాగా కొట్టినాడు అనిరుద్ధ్. బట్ మనకు ఆయమ్మ మమిత బీజు ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మన శ్రీల టైప్ మాదిరిగానే చేసింది, బాగా చేసింది. ఆయన విలన్ బాబీ డియోల్ అబ్బా, ఆయన తెలుసుకుంటేనే ఇప్పుడు కూడా భయం వేస్తుంది. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, మంచి పర్ఫార్మెన్స్. ఆయన అయ్యో మీరు చూడాలా, ఉచ్చపోసుకుంటారు అసలు, అంత బాగా చేసినాడు. బాబీ డియోల్ చెప్పే పనిలే మనకి అసలు. మంచి యాక్టర్, మంచి విలనిజము, ప్రతి ఒక్క యాక్టర్ బాగా చేసిన. ప్రకాష్ అయితే అల్టిమేట్ అసలు, ఆయన గురించి ఇప్పుడు వద్దులే, ఆయన బాగా చేసినాడు. ఇంకా ఉన్నారు మెయిన్ అంత స్కోప్ లేదు కానీ ఉన్నది ఓ రకంగా. మెయిన్ విజయ్ గారేనా. ప్రియమని ఏదో ఒక చిన్న రోల్ అంతే. బాబీ డియోల్ మెయిన్. బాబీ డియోల్ అసలు బాబీ డియోల్ గురించి చెప్పాలి అంతే. విజయ్ గారు బాబీ డియోల్ మెయిన్ పర్ఫార్మెన్స్, కిల్లింగ్ పర్ఫార్మెన్స్ అంటే ఒక బాబీ డియోల్ గురించి చెప్పాలి. బాగా చేసినాడు. ప్రతి ఒక్క మ్యూజిక్, బీజిఎం, ఆయన వేసిన డ్యాన్స్ పీక్స్, వన్ ఆఫ్ ది పీక్స్లో ఉంటాయి. చాలా 2 పాటలు ఉన్నాయి, 2 పాటలు బాగా చేసినాడు. సో ఇదే లాస్ట్ సినిమా అంట. బట్ మనకి రాజకీయం తెలియదు, కానీ సినిమా పరంగా అయితే బాగుంది, చూడండి. రీమేక్ మైండ్లో పెట్టుకోకుండా ఒక జననాయకుడు అనే సినిమా చూస్తే మీకు బాగా ఎక్కుతుంది. అవుతుంది కొంతమందికి అవుతుంది, బట్ మైనస్ లేకుండా ఎక్కడుంటాయి సినిమా అంటే. చూసేయచ్చు, చాలా చూసేయచ్చు. ఏమంటే జననాయకుడు అంతే, నాట్ ఓన్లీ రీమేక్, ఓన్లీ జననాయకుడు. ఇప్పుడు అసలు శిస్సులు జననాయకుడు సీఎం ఆఫ్ తమిళనాడు కొట్టాడా లేదా? గట్టికి కొట్టినాడు. అందుకే వాళ్ళు భయంతో అప్పట్లోనే సినిమా ఆపేసినారు. 6 నెలల ముందే సినిమా ఆపేసినాడు. ఆయన ఎంత గట్టికి కొడితే అందరూ నమ్మే అప్పట్లో 6 నెలల ముందే సినిమా ఆపేసినాడు. ఈ సినిమా భగవత్ కేసరి కథేనా, కానీ కొన్ని ఎలివేషన్స్, ఆయన యాక్టింగ్. ఈ సినిమా హీరోయిన్స్ కాదు, పక్కన చేసిన యాక్టర్స్కి ఎవరి కోసం కాదు, విజయ్ కోసం చూడాలి. ఓన్లీ విజయ్ కనపడతా. 1 మ్యాన్ షో విజయ్ అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయాల. కథ ఎక్స్పెక్ట్ మనకు తెలుసు, కథ గురించి. కథ మొత్తం భగవత్ కేసరి. ఆడ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆయన చెప్పాను డైరెక్టర్, 40% భగవత్ కేసరి, 50% భగవత్ కేసరి, మిగతా 60% ఉంది. అది మొత్తం ఆయన అనుకునింది. ఆయన అక్కడ తమిళనాడులో ఏం సర్వీస్ చేసినాడు అది మొత్తం కరెక్ట్గా చూపించాడు, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఎవరి కోసం కదా, ఆయన కోసం సినిమా చూడాలి. ఇంకా చూస్తామో లేదో కూడా తెలియదు. ఇంకా ఆయన కంటిన్యూ వర్క్ బిజీలో ఉన్నాడు. సినిమా మాత్రం వేరే లెవెల్. ఆయన ఒక డైలాగ్ ఉంది కదా, ఎట్లా అంటే ఆ లాస్ట్లో ది బిగిన్స్ అని టైటిల్స్ పడేయగలిగి మళ్ళీ ఆయన ఫస్ట్ నుంచి సినిమా యాక్ట్ చేసిన ప్రతి ఒక్కటి లాస్ట్లో టైటిల్ కార్డులు అంతా టైటిల్స్ పడతాయి కదా, అప్పుడు యాడ్ చేసి అది ఇంకా ఫస్ట్లో యాడ్ చేసి ఇంకా వేరే లెవెల్లో ఉండే సినిమా. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, ఇంకా చూస్తామో లేదు కూడా తెలియదు. అందుకే ఎంత బాగా ఎగ్జైటింగ్గా వచ్చినా మాకు అంతే బాగుంది. 3 hours సూపర్. ఎక్కడ బోర్ కొట్టదు. కొంతమందికి బోర్ కొట్టచ్చు, ఎందుకంటే బాలకృష్ణ సినిమా చూసినారు కాబట్టి, రిపీట్ అయింది కాబట్టి. కానీ కొన్ని అంతే ఉన్నాయి. కానీ ఆయన యాక్టింగ్ చెప్పాల్సిన లేదు. బీజిఎం అనిరుద్ధ్ బొక్కోడు, ఆయనకి ఎట్లా కొడతా తెలుసు కదా. లాస్ట్లో డైలాగ్ ఉంది, మార్పు రావాలంటే ఫస్ట్ మనం మరాలని వీళ్ళ వేలు చూపిస్తాడు. అవన్నీ చూసారు కానీ వాళ్ళు 6 నెలల ముందు సినిమా ఆపేసినారు. అవన్నీ వాళ్ళకి అప్పుడు ఈ సినిమా అబ్బుట్లో పడి ఉంటే వాళ్ళకి ఇంకా ఆయన ఫుల్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు అబ్బుట్లో ఆపేసినారు. ఇప్పుడు ఇంకా రిలీజ్, ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఫాలో చేసుకుని ఆయన సినిమా రిలీజ్ చేసుకున్నాడు. వేరే లెవెల్, ది గ్రేట్. చాలా బాగుంది సినిమా అయితే.